అన్న నేను సింపుల్, రేవంత్ రెడ్డి స్థాయి వేరు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ నేను ఎమ్మెల్యే, ఆయన మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాను? రేవంత్ రెడ్డి కూడా ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఫస్ట్ ఎమ్మెల్యే, సీఎం కంటే ముందు, గుర్తుపెట్టుకో. మందికి పుట్టిన బిడ్డలు నాకు పుట్టిన చెప్పుకోవడానికన్నా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుశరం ఉండాలి. కంట్రోల్ కాదు, నిజం చెప్తున్నా నేను. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని ఎవడని చెప్పుకుంటాడా? రేవంత్ రెడ్డి అయితే ఊడిపోతాడానే పైన. ఇవన్నీ కాదు, రేవంత్ రెడ్డి దొంగ. ఇంటర్వ్యూ తర్వాత ఎన్ని కేసులు పడతాయో దాంట్లో నేను కూడా యాడ్ అయిపో. కుల్లా రోహిత్ అంటావు కదా, నేను చెప్పింది చూపి. సింపతి స్టార్ అంటారన్న మిమ్మల్ని. ఈ గుండె బరువు ఎక్కింది అని మీరు ఫ్యామిలీ తోటి మీరు ఎమోషనల్గా మాట్లాడినారు. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఫ్యామిలీని ముందు పెట్టి గెలిచిన తప్ప మీ నైతిక విజయం కాదు అన్నారన్న. అరే నువ్వు జోకులు వేస్తున్నావు, రోహిత్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎదుటోళ్ళకి ఆట రాక గజ్జలు బాగలేవు అన్నాడు రోహిత్. ఈటల రాజేందర్ గారు ఏమన్నారు? సాదుకుంటారా చంపుకుంటారా అన్నారు. మంగళసూత్రం చూపించి ఈ మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అన్నారు. ఈటల రాజేందర్ అంటే సంసారం, కౌశిక్ రెడ్డి అంటే వ్యభిచారం అంటే ఇట్లా. కేసీఆర్ గారు దళితులకి 3 ఎకరాలు ఇస్తా అన్నది వాస్తవం. ఓట్ల కోసం, ఓట్ల కోసం మనకు దిస్ ఇస్ రాంగ్ రోహిత్. ఈ రాష్ట్రంలో ప్రతి దళితునికి అలా దళిత బంధు ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి? నిరుద్యోగ వృద్ధి ఒక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా వాళ్ళు అబద్ధాలు చెప్పి 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 ఇలాగనే మీ అందరు కూడా ఆ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసుడు కంటే ఒక తెలంగాణ తెచ్చిన జాతిపిత అయిన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ కింద పనిచేయరు. రారి, వెల్కమ్. మీకు ఈడ గవే మంత్రి పదవులు మీకు ఇష్టం ఈడ రారి. ఇజ్జత్ ఉండాలి, ఇజ్జత్. అందుకే ఈటల రాజేందర్ గారు ఇజ్జత్ ఉంది కాబట్టి బయటకు వచ్చిండు. ఈటల రాజేందర్ కోన్కిస్కా గొట్టం గాడు రోహిత్ అన్న అట్లా మాట్లాడదా అన్న. ఈటల రాజేందర్ కోన్కిస్కా గొట్టం గాడు. చెయ్యి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఇంచు రక్తం ఉంటే రేవంత్ రెడ్డి కింద ఎవరు పని చేయరు. కవితక్కని ఎందుకన్నా కారణం లేకుండా బయటకు పంపించేశారు. ఇగో భయ్, ఇక మీరు చెప్పారు భయ్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. కేసీఆర్ కేసీఆర్ కూతురు ప్రజల గురించి అడుగు రోహిత్. కష్టకాలంలో నా పార్టీని జాగృతి తోటి మోసింది. నవ్వుతావు ఎందుకన్నా కవితక్క గురించి మాట్లాడితే? కేసీఆర్ వెంటిక బరాబర్. మీకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తే మీరు వెళ్తారా? మంత్రి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా పోను. మీకు ముఖ్యమంత్రి ఇస్తారనుకుంటున్నారా? పార్టీలు మారిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టి చంపుర్రి అన్నాడు. సిగ్గులేదా రేవంత్ రెడ్డికి? అన్నం తింటలేడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కంటే మంచి లీడర్ నేనే అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి కంటే బెటర్ కౌశిక్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో. బుల్లెట్ దిగిందా లేదా? రేవంత్ రెడ్డి బుల్లెట్ తిప్పిండు. ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని సీట్లు వచ్చినా మీకు? 0. ఇలా ఆయన హీరోగా లేదు, బీరో లేదు. వాస్తవంగా పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా వాళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెచ్చుకుంటే ఈయన మొత్తం కలిపి పెట్టున్న అన్నంని తీసుకొచ్చి వాళ్ళ ప్లేట్ గుంజుకొని ఈయన బుక్క ఇలా మింగుతా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలు బిత్తిరి వయసు చూస్తూ ఉన్నారు తత్తిమూలంతా. నీకు నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఉంటుంది బిడ్డ, నా స్వామి రంగా అప్పుడు తెలుస్తుంది నీకు. రేవంత్ రెడ్డి గారు కష్టకాలు ఉన్న పార్టీని భుజస్కంధాల మీద మోసుకొని నవ్వొస్తుందన్నా? నేను మీకు నవ్వొస్తుంది. రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది ఓన్లీ కౌశిక్ రెడ్డి బ్రదర్. భయ్యా ఇదేంటి ట్విస్ట్? రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ ఆఫీస్లో వర్కౌట్ చేసింది ఇదే కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ ఆఫీస్లో వర్కౌట్ చేసింది ఇదే కౌశిక్ రెడ్డి. కేటీఆర్ గారు ఓల్వో కార్ నడపాలంటే మీరే వెళ్ళి ఉరికి మీరు డ్రైవింగ్ చేయడంలో మీకు ఎందుకు డ్రైవింగ్ ఎందుకు అవసరం అన్న? మీకు సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ స్థాయి వేరు కదన్నా. మీరు పబ్లిక్ని అటెన్షన్ చేయడానికి, మీడియాని అటెన్షన్ చేయడానికి ప్రతి నెలలో ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తారు. లేటెస్ట్గా సమ్మక్క సారక్క జాతర ఇష్యూ కూడా ఒక ముస్లిం సంబంధించిన వ్యక్తిని తూరుకోవడా అన్నది. ఎట్టు పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్లకి సారీ చెప్పే ప్రసక్తే లేదు. వాళ్ళు సారీ నాకు చెప్పేవారికి ముక్కు భూమి రాకే వరకు ఆ పోలీస్ ఆఫీసర్లని ఇచ్చిపెట్టాను కాక ఇచ్చిపెట్టను.
పోలీసుల వర్షన్ ఏం తెలుసా, కౌశిక్ రెడ్డి బయటకు వస్తే మమ్మల్ని వాడుకొని సింపతి క్రియేట్ చేసుకుంటుండు, వీడియోలు వైరల్ చేసుకుంటుండు తప్ప వచ్చేది ఏం లేదు. మీరు వాళ్ళు టార్గెట్ చేస్తున్నాడు అంటురన్నా. మీరు రాసి పెట్టుకోండి, 3 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. 7 చెరువుల నీళ్లు మీకు తాగిపోతే నేను నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. ఇలా భారతదేశానికి మహాత్మా గాంధీ తాత అయితే తెలంగాణకి తాత ఇది కేసీఆర్ గారే. టాటూ కొట్టించుకోండి మీరు, టాటూ బరాబర్ కొట్టించుకుంటారు. ఇంకోటి చెప్తున్నా రోహిత్, నీకే చెప్తున్నా, సెన్సేషనల్, ఇది రాసుకో. మళ్ళీ అయిపోయింది. కెమెరా ఆఫ్ చేయి. కానీ నువ్వు ఉన్నది ఒక్కటి నాకు నచ్చలేదు రోహిత్. రేవంత్ రెడ్డి స్థాయి వేరు, జస్ట్ అన్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి లెవెల్ వేరు, కౌశిక్ రెడ్డి లెవెల్ వేరు అన్నారు. అరే తగ్గేది ఉండదు. రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఎక్కిచ్చే యాళ్ళగాలే రోహిత్. ప్రోమో వేసుకోండి ఇది.